హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీనియర్ సిటిజన్లకు శుభవార్త రాబోతుంది. రైలు టికెట్లపై రాయితీ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం. ఈ పథకం గతంలో అమల్లో ఉండగా కొంతకాలంగా నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. 2020కి ముందు రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీ ఉండేది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, అలాగే పురుషులకు 40% రాయితీ లభించేది. అంతేకాకుండా ట్రాన్స్జెండర్ కు సీనియర్ సిటిజన్లకు కూడా 40% తగ్గింపు అనేది ఉండేది. ఈ రాయితీ వల్ల ఎంతో మంది వృద్ధులు ప్రయోజనం పొందేవారు. అయితే 2020 తరువాత ఈ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో సీనియర్ సిటిజన్లపై అదనపు భారం పడింది. కేంద్రం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైల్వే శాఖకు 2242 కోట్ల అదనపు ఆదాయం లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పేద మరియు మధ్యతరగతి వృద్ధులపై దీని ప్రభావం పడడంతో రాయితీ పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ప్రజల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చే వార్షిక బడ్జెట్ లో కీలక పథకాలు, ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలను మళ్లీ ప్రకటించామని వార్తలు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, పన్ను చెల్లింపుదారులకు ప్రాధాన్యత ఇస్తూ పథకాలు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల కోసం రైలు టికెట్లపై రాయితీ పునరుద్ధరణ గురించి కూడా ఈ బడ్జెట్ లో ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఈసారి బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు కేంద్రం ఎలాంటి శుభవార్త అందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.